నాన్ వైలెన్స్ అనేది, అహింసని ఎట్లా మన జీవితాల్లో అమలు చేయాలి, హౌ టు ప్రాక్టీస్ నాన్ వైలెన్స్ అని చూసినట్లయితే గాంధీ యొక్క టీచింగ్స్ని మనం మన యొక్క మోడర్న్ డే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతున్నాయో, పర్సనల్ ఛాలెంజెస్ ఏవైతున్నాయో వాటిని పరిష్కరించుకోవటంలో, ఒక రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం రావచ్చును, రెండు సమూహాల మధ్య యుద్ధ వాతావరణం రావచ్చును, కాన్ఫ్లిక్ట్స్ రావచ్చును, కుల భేదాలు కావచ్చును, మత భేదాలు కావచ్చును, ప్రాంతీయ భేదాలు కావచ్చును, భాషాపరమైన భేదాలు కావచ్చు. ఈ భేదాలన్నీ కూడాను మనం సృష్టించుకున్నవే, కానీ అవి సహజంగా మన పుట్టుకతో ఈ యొక్క విభేదాలు ఇవి రాలేదు. కాబట్టి ఈ విభేదాలు ఉన్నప్పుడు ఒక మనిషి వేరో మనిషిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక శత్రువుగాన నా భాష నువ్వు మాట్లాడనంత మాత్రాన నాకు నువ్వు శత్రువు అవుతావా? నీ ప్రాంతం వేరు నా ప్రాంతం వేరైతే శత్రువులు అవుతామా? కాబట్టి ముందు అసలు ఎలా నేను పరులని, ఇతరులని నేను అవగాహన చేసుకోవాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో సఖ్యతతో ఎట్లా ఉండాలి, వాళ్ళు మనం కలిసి ఒక లార్జర్ పీస్ఫుల్ హ్యుమానిటీ వైపు మనం ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది గాంధీ యొక్క ముఖ్యమైనటువంటి టీచింగ్ అది.